సేవకుల మీద ఒక భయంకరమైన ముద్ర వేశారు. సేవకులు కేవలం కానుకల కోసమే హౌస్ విజిటింగ్ చేస్తారు. నేను విశ్వాసం ఉన్నప్పుడు, ఇప్పుడు కొత్తగా విన్నది కాదు, నేను రక్షింపబడిన కొత్తలో ఈ కామెంట్స్ నేను విన్నా. అప్పుడే 25 ఏళ్ల క్రితమే నేను విన్నా ఈ కామెంట్స్. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటాయి. మళ్ళీ అందులో సెకండ్ సాటర్డే వస్తారట మళ్ళీ. ఎందుకంటే సెకండ్ సాటర్డే వరకు అందరికి జీతాలు పడతాయి కాబట్టి రెండో శనివారమే వస్తారట. నేను అనుకున్న సేవలో దేవుడు పిలిచినప్పుడు, అయ్యా నాకు వచ్చేటప్పుడు రాదు, ఫస్ట్ సాటర్డే వద్దు, సెకండ్ సాటర్డే వద్దు, లాస్ట్ సాటర్డే కూడా వద్దు. నేను అసలు విజిటింగ్ చేయ, దేవా నువ్వు నన్ను ప్రేరేపిస్తే నేను పోతా, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పోతా, నాతో మాట్లాడు, నేను పోతా. అనవసరంగా పోయి నా సాక్ష్యాన్ని అయితే నేను పాడు చేసుకున్నాను. ఇది నా తీర్మానం ప్రియ దేవుడు. కాబట్టి ధనం ఇస్తే, వెండి ఇస్తే సంతోషపడతానని కాదు, మాట విన్నప్పుడు ఆత్మీయ తండ్రికైనా దైవజనునికైనా సంతోషం ఉంటుంది. మీరు నన్ను ఆత్మీయ తండ్రిగా భావిస్తే నా మాట తీసేయకుండా నా మాట వినండి. మీకు అర్థం కాకపోయినా వినండి. అర్థం కాకపోతే నేను ఉన్నా కదా, నన్ను అడగండి, ఎందుకు ఇలా చేయమంటున్నాడు.